ఏసీబీ చేతికి గొర్రెల స్కామ్, పశుసంవర్ధక శాఖ అడ్డాగా గోల్మాల్, కాంట్రాక్టర్తో కుమ్మక్కైన ఆఫీసర్లు, ఏపీలో గొర్రె పిల్లలు కొని రైతులకు డబ్బులు చెల్లించలే. చూసిరా కథ ఎట్లున్నదో. అలా వీడు గొర్రెలేలే అని మొత్తుకుంటా ఉంటారు ఈ కేటీఆర్ బ్యాచ్ అంతా. ఎంత ఎంత పెద్ద స్కామో చూడండి. బినామీ అకౌంట్లలోకి 2,10,00,000 తరలించిరట. అంటే మీ దగ్గర నుంచి డీడీలు కట్టించుకొని ఆ కాంట్రాక్టర్లకు కూడా ఇవ్వకుండా, గొర్రెలు మీకు ఇవ్వకుండా ఈ గొర్రెలు ఈ పందులు వాటిని మింగేసినాయి అన్నట్టు. దాదాపు 2,10,00,000 అట. గచ్చిబౌలి పోలీసులకు 18 మంది బాధితుల ఫిర్యాదు. ఫైల్స్ మాయం చేసేందుకు యత్నించిన ఓఎస్డి కళ్యాణ్. 2 కేసులను దర్యాప్తు చేయబోతున్న ఏసీబీ. అంటే ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి అనుకుంటా కదేనా. ఇగో గొర్రెల పంపిణీ స్కీమ్లో జరిగిన అక్రమాలపైన ఏసీబీ ఫోకస్ పెట్టింది. అవినీతికి పాల్పడిన అధికారులు, ఆఫీసర్స్ ఇన్ స్పెషల్ డ్యూటీలను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం నిపుణుల సలహాలు తీసుకుంటున్నది. గొర్రెల పంపిణీలో అక్రమాలు జరిగాయంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ మాయమయ్యాయని నాంపల్లిలో కేసులు నమోదైనవి. వీటికి సంబంధించి పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డి కళ్యాణ్ పైన గచ్చిబౌలి, నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 2 కేసుల ఎఫ్ఐఆర్లు ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ కేసులను ఏసీబీ దర్యాప్తు చేయనుండగా సిఐడికి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం. అధికారుల బినామీ అకౌంట్లకు డబ్బు ట్రాన్స్ఫర్ అయిందట. గొర్రెల పంపిణీ స్కీమ్లో భాగంగా గొర్రె పిల్లలు కొనుగోలు చేసేందుకు గత ఏడాది ఆగస్టులో కొండాపూర్కు చెందిన సయ్యద్ మొయిద్కు చెందిన లోలోనా ది లైవ్ కంపెనీకి అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందట. గొర్రెల కొనుగోలు కోసం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయిలతో కలిసి కాంట్రాక్టర్ మొయిద్ ఇతర రాష్ట్రాల్లో తిరిగిరట. చివరగా ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 18 మంది రైతుల వద్ద 133 యూనిట్ల గొర్రెలను కొనుగోలు చేశారు. డబ్బును డిపాజిట్ చేయాల్సిన బాధ్యతను కాంట్రాక్టర్ మొయిద్కు అప్పగించారు. కానీ 18 మంది రైతులకు అందించాల్సిన మొత్తం 2,10,00,000 నగదు వారి అకౌంట్స్లో డిపాజిట్ కాలే. బాధిత రైతులు పశుసంవర్ధక శాఖ కార్యాలయాన్ని సంప్రదించగా అప్పటికే డబ్బులు డిపాజిట్ అయినట్టుగా అక్కడ చెప్పారు. తమకు రావాల్సిన డబ్బులు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పలు అకౌంట్స్లో డిపాజిట్ అయినట్లుగా రైతులు గుర్తించారు. బినామీ ఖాతాల్లోకి తరలించి తమను మోసం చేసినట్టుగా తెలుసుకున్నారు. కాంట్రాక్టర్ మొయిద్కు చెందిన కంపెనీ గచ్చిబౌలి పిఎస్ పరిధిలో ఉండడంతో డిసెంబర్లో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొయిద్తో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది మొత్తం ఆ పశుసంవర్ధక శాఖ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డి ఈ దొంగలంతా కలిసి చేసిన పని. తర్వాత తలసానికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందట. ఎఫ్ఐఆర్లో నమోదైన పేర్ల ఆధారంగా అధికారులను మొదట ఏసీబీ విచారించబోతున్నది. తర్వాత వారికి సహకరించిన పెద్దలపైన దృష్టి పెట్టనున్నది. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్కు తెలియకుండానే తలసాని ఓఎస్డి పనిచేసి ఉంటాడా? నమ్మడానికి అవకాశం ఉందా? ఎవరెవరిపైన కేసులు నమోదు చేయవచ్చనే దానిపైన అధికారులు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. గతంలో ఆ శాఖ మంత్రిగా పనిచేసిన తలసానితో పాటు అప్పటి డైరెక్టర్ లక్ష్మారెడ్డికి నోటీసులు ఇచ్చే విషయంపైన లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా పూర్తయితే గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నది. మనము ఎలక్షన్స్కి 2-3 నెలల ముందే వనపర్తిలో ఒక స్కామ్ బయటపెట్టినాం. వీళ్ళు ఏం చేస్తారంటే గొర్రెల్ని వీళ్ళు పాపం ఈ రైతులు, ఈ యాదవ సోదరులు వీళ్ళంతా ఇక మీకు గొర్రెలు ఇస్తామని 10 మందిని 15 మందిని వెంట పెట్టుకొని పోతారు. వీళ్ళు ఆ మాచర్ల అక్కడ ఇక్కడ తిరుగుతారు. వీళ్ళు జేబులలో 10,000 5,000 పెట్టుకొని పోతే ఇక ఆ పైసలన్నీ అయిపోయి, తిండి లేక, బట్టలన్నీ మాసిపోయి, స్నానం లేక నరకం అనుభవించారు. రోడ్ల మీద వండుకొని వాళ్ళు తిరిగితే ఒక దగ్గర ఒక యూనిట్ చూపిస్తారు. డీసీఎం వస్తుంది. ఆ డీసీఎం రైతులు ఎక్కుతారు, ఆ గొర్రెలను లెక్కిస్తారు, ఆడ ఫోటోలు దిగుతారు, మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు, ఆ గొర్రెలు దింపుతారు, మళ్ళీ ఈడ ఫోటోలు దింపుతారు. అవే గొర్రెలని డీసీఎం ఎక్కించి మళ్ళీ అడిగి తీసుకుపోతారు. ఆ యూనిట్ మళ్ళీ ఇంకొకరికి ఇస్తారు. ఇది పెద్ద స్కామ్. ఇది ఆనాడే మనం బయటపెట్టినాం. ఇట్లా చాలామంది రైతులు వాళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళు 40,000 45,000 చెక్ కడితే దానికి ఇంకొంత అమౌంట్ కలిపి వాళ్ళకి ఆ చెక్ వాళ్ళ చేతిలో పెడుతున్నారు. ఇక మీకు ఇదే అంటే ఇప్పుడు ఆ చెక్ పైసలు కూడా వీళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు అన్నట్టు. గొర్రెలు లేవు, పాడు లేవు, ప్రతిదీ స్కామే. వీళ్ళ తలసాని శ్రీనివాస్ యాదవ్ లేడంటే మనం ఎట్లా నమ్మాలా? ఓఎస్డి ఆయనకు చేసిందని అనుకుంటామా? మనం అవకాశం ఉందా? దీంట్లో అధికారులు ఉండే, తలసాని ఓఎస్డి ఉండే, ఇక తలసాని లేడంటే మనం నమ్మాలనా?